ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నామో అదేవిధంగా ఏంటంటే ఆప్షన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మనం డెఫినెట్గా ఈ సిరీస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవటం వల్ల ఆప్షన్స్ గురించి మీకు మంచి నాలెడ్జ్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు రేషియో స్ప్రెడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, రేషియో స్ప్రెడ్స్ అనేది చాలా ఫేమస్. మన రిస్క్ను తగ్గించుకోవచ్చు. ఇది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి మొత్తం కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఒక ఉదాహరణ అనేది చూద్దాం. ఒకనొకప్పుడు పురాతన కాలంలో మనకేంటంటే ఈ కరెన్సీ లేనప్పుడు వస్తు మార్పిడి జరిగేది. అంటే ఒక వస్తువు వీళ్ళిచ్చి ఇంకో వస్తువు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగేది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు కాఫీ గింజలు ఇచ్చి ఒక 10 కప్పులు రైసు లేదా వీట్ అనేది తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇది సప్లై ఎక్కువ ఉంటుంది. వీటు కాఫీ ఏంటంటే కొన్ని ఏరియాల్లో మాత్రమే పండుతుంది, ప్లస్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎనీహౌ ఏంటంటే రేటును బట్టి వీళ్ళు ఏంటంటే వస్తు మార్పిడి అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇంకా సింపుల్గా మనం చెప్పాలనుకుంటే ఒక డజను అరటిపళ్ళు ఇచ్చి ఒక యాపిల్ తీసుకునేవాళ్ళు. యాపిల్ ఏంటంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. మనకి అరటిపళ్ళు కొద్దిగా ఎక్కువగా విస్తారంగా పండుతూ ఉంటాయి కాబట్టి దీనికి కొంచెం సప్లై ఎక్కువ ఉంటుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ అరటిపళ్ళు యాపిల్ విషయంలో చూస్తే ఒక యాపిల్కి 12 అరటిపళ్ళు రావటం అనేది జరిగింది, డజన్ అంటే. సో ఇక్కడ రేషియో దీన్నే మనం ఏమంటామంటే 1:12 అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా ఏంటంటే మనం ఆప్షన్స్లో కూడా ఈ రేషియో స్ప్రెడ్స్ అనేది డిప్లాయ్ చేస్తాం. మన రిస్క్ని తగ్గించుకోవటం కోసం అండ్ మార్జిన్ని కూడా తగ్గించుకోవడం కోసం ఈ ఏదైతే రేషియో స్ప్రెడ్స్ ఉన్నాయో అవి పాపులర్ అవడం అనేది జరిగింది. ఆ రేషియో స్ప్రెడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, రేషియో స్ప్రెడ్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీ ఎప్పుడు డిప్లాయ్ చేయాలి, దీంట్లో రిస్క్ అండ్ రివార్డ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్తో అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా డెఫినేషన్ అనేది చూస్తే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏ రేషియో స్ప్రెడ్ ఈజ్ ఏ న్యూట్రల్ ఆప్షన్ స్ట్రాటజీ ఇన్ విచ్ అన్ ఇన్వెస్టర్ సైమిల్టేనియస్లీ హోల్డ్స్ అన్ అన్ఈక్వల్ నంబర్ ఆఫ్ లాంగ్ అండ్ షార్ట్ అండ్ రిటర్న్ ఆప్షన్స్. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వచ్చేసరికి న్యూట్రల్ ఆప్షన్ స్ట్రాటజీ. దాని తర్వాత మనం చూస్తే ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడంటే అన్ఈక్వల్ నంబర్ ఆఫ్ లాంగ్ అంటే సింపుల్గా మనం కాల్ ఆప్షన్ బై చేసాం, లేదు పుట్ ఆప్షన్ బై చేసాం, దాన్ని లాంగ్ అంటాం. షార్ట్ అంటే కాల్ ఆప్షన్ సెల్ చేసాం లేదా పుట్ ఆప్షన్ సెల్ చేసాం, మనం ఏమంటాం అంటే దాన్ని షార్ట్ అంటాం. జనరల్గా రిటర్న్ అంటే ఫ్రెండ్స్ నేకెడ్గా ఏదైనా సెల్లింగ్ చేస్తే ఆ పొజిషన్స్ని నేకెడ్గా ఉంటే రిటర్న్ అంటాం. సో ఎనీహౌ ఏంటంటే అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ లాంగ్స్ బై చేయటం, ఎట్ ద సేమ్ టైం సెల్ చేయటం కూడా హోల్డ్ చేస్తాడు అనమాట, రెండింటిని కలిపి. అందుకని మనకి ఈ నేమ్ వల్ల ఏంటంటే మనకి స్పెసిఫిక్ రేషియో అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి రేషియో స్ప్రెడ్స్ అనేది రావడం జరిగింది. ఫైన్, ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ రేషియో స్ప్రెడ్ ఇన్వాల్వ్ బయింగ్ ఏ కాల్ ఆర్ పుట్ ఆప్షన్ దట్ ఈజ్ ఏటీఎం ఆర్ ఓటీఎం. దాని తర్వాత ఏంటి, ఫస్ట్ ఏంటంటే ఒక కాల్ ఆప్షన్ అనేది బై చేస్తారు ఫ్రెండ్స్, అది ఎట్ ద మనీ కావచ్చు, ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ కావచ్చు. అదేవిధంగా లేదు అంటే ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తారు, అది ఎట్ ద మనీ కావచ్చు, అవుట్ ఆఫ్ ద మనీ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే 2 లేదా అంతకంటే కాల్ ఆప్షన్స్ సెల్ చేయటం లేదా పుట్ ఆప్షన్స్ సెల్ చేయటం అనేది చేయటం జరుగుతుంది. అందుకే ఇది రేషియోస్ అన్నాం. ఇకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే మనం ఈ రేషియో స్ప్రెడ్లో మనకి ఓన్లీ కాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దీన్ని ఏమంటామంటే కాల్ రేషియో స్ప్రెడ్ అంటాం. ఓన్లీ పుట్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటామంటే పుట్ రేషియో స్ప్రెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం నిఫ్టీ డేటాను చూస్తే 17,370 దగ్గర క్లోజింగ్ అనేది అయింది. సో ఎగ్జాంపుల్గా మనం ఏంటంటే ఇక్కడ 17,370 ఉంది మనకి, బట్ ఏంటంటే స్పాట్ ప్రైస్ 350గా తీసుకున్నాం. ఎందుకంటే 370 స్ట్రైక్ అనేది ఉండదు. 350, 400, 450 అలా ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ అనేది ఉంటుంది నిఫ్టీలో. అందుకని ఫర్ ఎగ్జాంపుల్గా మనకి స్పాట్ ఎక్కడ ఉందని చెప్పేసి ఎజంప్షన్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ముఖ్యంగా కాల్ రేషియో స్ప్రెడ్ అనేది ఎలా డిప్లాయ్ చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి వ్యూ అనేది న్యూట్రల్గా ఉండాలి. ఫ్రెండ్స్ చూడండి, మనకి మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందన్నప్పుడు డిప్లాయ్ చేసుకుందాం. ఏది కాల్ రేషియో స్ప్రెడ్. లేదు కొద్దిగా పైకి వెళుతుంది, కొద్దిగా మోడరేట్గా వెళుతుంది అన్నప్పుడు కూడా ఈ కాల్ రేషియో స్ప్రెడ్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే 17,350 అనేది మనకి నిఫ్టీ స్పాట్ ప్రైసు. అంటే 1 లాట్ అనేది మనం సెల్ చేసాం కాల్ ఆప్షన్ని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కాల్ ఆప్షన్ ఇది ఎట్ ద మనీ అని చెప్పొచ్చు, ఏటీఎం అంటాం. దాని తర్వాత ఏం చేసామంటే 2 లాట్స్ అనేది
మనం సెల్ చేసుకోవడం జరిగింది 17,400. ఇక్కడేమో ఫస్ట్ 350 స్ట్రైక్ తీసుకున్నాం, దాని ఇమీడియట్ స్ట్రైక్ 17,400 కాల్ ఆప్షన్ అనేది 2 లాట్స్ అనేది సెల్ చేసాం ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఏంటంటే ఓటీఎం అంటాం. ఇక్కడ రేషియో చెప్తే జనరల్గా ఏమంటామంటే మనం కాల్ రేషియో స్ప్రెడ్ ఎంత అంటే 1:2 అని చెప్తాం అనమాట. ఇక నెక్స్ట్ సినారియో 2 ఉంది, దాన్ని కూడా ఒకసారి చూస్తే మనకి కొంత ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేసామంటే 17,350 కాల్ ఆప్షన్ ఒక లాట్ బై చేసాం, బాగుంది. దాని తర్వాత 3 లాట్స్ అనేది సెల్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, 17,400 కాల్. ఇంతకుముందు ఏంటంటే మనం ఓన్లీ 2 లాట్స్ అనేది సెల్ చేసాం, బట్ ఈ కేసులో మనం 3 లాట్స్ అనేది సెల్ చేసాం. సింపుల్గా ఏంటంటే రేషియో ఎంత అంటే 1:3 అంటాం. ఇంతకుముందు ఏదైతే 1:2 ఉందో దాన్ని మనం కాల్ రేషియో స్ప్రెడ్ అనుకుంటే దానికి ఒక నేక్డ్ కాల్ అనేది యాడ్ చేయడం జరిగింది, అంతే కదా. ఓవరాల్గా ఏంటంటే ఆల్ టుగెదర్ దీన్ని కూడా మనం కాల్ రేషియో స్ప్రెడ్ అని పిలవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ రేషియో చెప్పేటప్పుడు 1:3 అంటాం. ఇది సినారియో 2. సినారియో 3ని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మారిపోతుంది. 17,350 కాలు బై చేసాం సేమ్. దాని తర్వాత 17,400 కాలు 1 లాట్ అనేది సెల్ చేసాం. ప్రీవియస్గా ఏం చేసాం మనం, ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నాం, దాని తర్వాత 3 లాట్స్ తీసుకున్నాం, బట్ ఇక్కడ 1 లాట్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ 450కి వెళ్ళి ఇంకొక లాట్ అనేది సెల్ చేసాం. దాని తర్వాత 17,500 కాల్ని కూడా 1 లాట్ అనేది సెల్ చేసాం. ఇక్కడ 3 సెల్లింగ్ అనేది చేసాం, బట్ ఏంటంటే ప్రీవియస్గా ఒకటే స్ట్రైక్ దగ్గర 3 చేసాం. ఇప్పుడు డిఫరెంట్ స్ట్రైక్స్ దగ్గర మనం ఏంటంటే సెల్లింగ్ అనేది చేసాం. దీన్ని కూడా ఏంటంటే రేషియో 1:3 అనే అంటాం. దాని పేరు కూడా మనం సిఆర్ఎస్ అంటాం, ఓకే, కాల్ రేషియో స్ప్రెడ్ అంటాం. అయితే ఈ ఆప్షన్ స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేసేటప్పుడు కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా ఆప్షన్స్ మనం సెల్లింగ్ చేసేటప్పుడు అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ నేక్డ్గా ఉన్నప్పుడు. సో ఇక్కడ మ్యాక్స్ రిస్క్ ఎంత ఉంటుందంటే అన్లిమిటెడ్ టు ది అప్ సైడ్. అంటే మార్కెట్ కనుక పెరిగిందనుకోండి ఈ స్ట్రాటజీలో, అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది అనుకుందాం. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ కన్సోలిడేషన్ ఉంటుంది, లేకపోతే ఒక 50-100 పాయింట్లు పెరుగుతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 2 కేసులో ఏంటంటే మనకి కొంత ప్రాఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మార్కెట్ ఒక్కసారి డ్రాస్టిక్గా పెరిగితే మనకి ఇక్కడ రిస్క్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకవేళ కిందకి వెళ్ళింది అనుకోండి మనకి రిస్క్ అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఓకేనా, తక్కువ ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. దాని తర్వాత మ్యాక్స్ రివార్డ్ వచ్చేసరికి కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి 16th అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మనం చూద్దాం, టెస్టింగ్ చేద్దాం. వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు, మనం వీక్ మీద టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్ స్ట్రైక్ వచ్చేసరికి 17,350 అనేది సెలెక్ట్ చేసుకుందాం. దాని యొక్క ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది 105 రూపీస్ అనేది. దాని తర్వాత ఒక లాట్ బై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లాట్ ఏంటంటే మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక లాట్ అనేది మనం బై చేస్తున్నాం, యాడ్ పొజిషన్ కొట్టండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మనం స్ట్రైక్ అనేది మారుద్దాం. 17,400 కాల్ ఆప్షన్ని మనం ఏం చేద్దాం అంటే 80 రూపీస్ ఉంది, దాన్ని 2 లాట్స్ అనేది మనం పెంచుకుందాం. అది సెల్లింగ్ ఫ్రెండ్స్, ఇది కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది స్ట్రాటజీ అనలైజర్ అంటారు. అంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్, దాని తర్వాత మ్యాక్సిమం రిస్క్ రివార్డ్ అంటే అన్నీ చూపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం నేక్డ్గా కాల్స్ సెల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే మార్జిన్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ 1,15,000 ఉండాలి ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయాలంటే. బట్ ఇక్కడ మనకి రివార్డ్ ఎంత ఉంది చూస్తే 4.5% ఉంది ఓవరాల్గా. మనం ఇదిగానే మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఎక్స్పైరీ అయిందంటే మనకి 4.5% రిటర్న్ వచ్చేది అవకాశం ఉంది. బట్ మ్యాక్స్ లాస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ అన్డిఫైన్డ్ ఉంది. ఎందుకంటే మనం ఆప్షన్స్ నేక్డ్గా సెల్లింగ్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది అనుకోండి అగ్రెసివ్గా మన రిస్క్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది పే ఆఫ్ చార్ట్ అంటారు. దీంట్లో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది అండర్లయింగ్ ప్రైస్, ఇంప్లాయిడ్ వోల్టైలిటీ, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మనం ఏంటంటే ప్రైస్ని మారుద్దాం. ఇప్పుడు మనకి 17,369 దగ్గర ఉంది. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన స్ట్రాటజీలో ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ కిందకు పడిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, ఎందుకంటే మన ప్రాఫిట్ అనేది లాక్ అయితే మనకి ప్రాఫిట్ వస్తుంది. బట్ 17,505కి పైకి వెళ్ళిందంటే మనకి ఏంటంటే రిస్క్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ మనకి 17,000 కింద ఇక్కడ కనిపిస్తుంది చూడండి ప్రైస్ 17,500 పైన ఏంటంటే మనకి రిస్క్ అనేది పెరిగిపోతూ అన్లిమిటెడ్ అవుతుంది. సపోజ్ అది 17,000 నుంచి 20,000కి వెళ్ళిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏంటంటే రిస్క్ హ్యూజ్గా పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రైస్ని కూడా అడ్జస్ట్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ స్పాట్ ప్రైసు మనకి 17,700కి వెళ్తే మనకి ఎంత లాస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. పిఎన్ఎల్ 10,900 ఉంది.
ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ప్రైస్ని మూవ్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు. సపోజు మనకి ఇక్కడ చూడండి 17,500 దాటితే కదా మనకి లాస్ వచ్చేది. మనం ఏం చేద్దామంటే 17,500 లోపుకి ప్రైస్ క్లోజింగ్ అయిందనుకోండి, అయితే మనకేమవుతుందంటే మనకి ఇక్కడ పిఎన్ఎల్ చూడండి 2,785 ప్రాఫిట్ అనేది ఉంది. అంటే ఇంకా మార్కెట్ ఎంత కిందకి వెళ్ళినా సరే ఒక థ్రెషోల్డ్ నుంచి మనకి ప్రాఫిట్ అనేది లాక్ అయిపోద్ది. 2,800 అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. బట్ ఒకానొక టైంలో పీక్గా మనకి ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా 17,395 దగ్గర, అంటే 390 దగ్గర కనుక క్లోజింగ్ అనేది అయిందంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదేంటంటే పే ఆఫ్ గ్రాఫ్. ఈ విధంగా ఏంటంటే మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఎడిట్ చేసి 17,400 కాల్ రిస్క్ అనిపిస్తే దీన్ని ఏంటంటే ఒక కాలు తగ్గించుకోవచ్చు, ఒక లాటు. ఇప్పుడు చూడండి మాడిఫై చేస్తున్నాను స్ట్రాటజీ. నెక్స్ట్ ఏంటంటే 17,450కి వెళ్దాం. ఇక్కడ 58 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇంకొక లాట్ అనేది సెల్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, యాడ్ చేసినప్పుడు మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఇక్కడ తగ్గిపోయింది 3.73. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది పెరిగింది. ఇక్కడ 17,535 అయింది. ప్రీవియస్గా ఏంటంటే 17,505. ఇప్పుడు ఏంటంటే ఒక 30 రూపీస్ అనేది మనకి ఇంకొంచెం పైకి వెళ్ళినా పర్లేదు. సో ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఈ మనకి అప్పర్ సైడ్ ఎంత వెళుతుంది అని చెప్పి దాన్ని బట్టి మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.